మంత్రుల్లో ఆయన డార్లింగ్ మంత్రి. ఏపీలో స్పెషల్ లీడర్. ఏరికోరి క్యాబినెట్ లోకి తీసుకున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు బాబు అండ్ కో శ్రమిస్తుంటే ఊరందరిది ఓదారైతే ఉలిపి కట్టుది మరో దారి అన్నట్లుగా ఉందిట అమాత్యుల వారి తీరు. ఏపీ మినిస్టర్ కేర్ ఆఫ్ హైదరాబాద్ గా ముద్రపడి ఏకంగా తెలంగాణ ప్రభుత్వమే ఆయన ఆగడాలు భరించలేక సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు ఏపీ పాలిటిక్స్ కోడెక్కుస్తున్నాయి. ఇంతకీ ఎవరా మంత్రి? ఏపీని వదిలి హైదరాబాద్ లో ఆయన ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యేగా సీనియర్, మంత్రిగా అవకాశం దక్కింది మాత్రం తొలిసారే. మినిస్టర్గా ఎక్స్పీరియన్స్ కేవలం 6 నెలలే. ఈ 6 నెలల కాలంలోనే తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలను, ఏకంగా ప్రభుత్వాలను హడలెత్తిస్తున్నారు ఈ అమాత్యుల వారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి అయినప్పటికీ వారంలో 3 రోజులు భాగ్యనగరంలోనే మకాం. కీలక శాఖకు మంత్రిగా ఉండడంతో స్టార్ హోటల్స్ లోనే మకాం, స్టార్ హోటల్స్ లోనే సెటిల్మెంట్లు, అక్కడే పంచాయతీలు. వారంలో 2 రోజులు వ్యక్తిగత కళాపోషణకు కేటాయిస్తారట సదరు మంత్రి గారు. వారంలో మిగిలింది 1 రోజు. మంత్రిగా 1 రోజైనా పని చేయకపోతే బాగోదని అనుకుంటారో ఏమో, కళ్ళు మూసి తెరిచేలోపు మామ అనిపిస్తారట. నియోజకవర్గానికి మెరుపు తీగలా వెళ్ళొచ్చేస్తారట. సదరు లీడర్ని కేబినెట్లోకి తీసుకునే సమయంలోనే ఏపీతో పాటు తెలంగాణలోనూ చర్చ జరిగిందంట. చంద్రబాబుకు అన్నీ తెలిసి మంత్రివర్గంలోకి ఎలా తీసుకున్నారు, తీసుకున్న కీలక శాఖ ఎలా అప్పగించారని నోరెళ్లబెట్టారంట నాయకులు. దీనిపై పెద్ద పెద్ద చర్చలే జరిగాయంట. ఆ నోట ఈ నోట ఈ చర్చల సారాంశం చంద్రబాబు దగ్గరికి వెళ్ళినా అప్పటికే కేబినెట్లోకి తీసుకోవడంతో ఏమీ చేయలేకపోయారంట బాబు. కాకపోతే తీరు మార్చుకోవాలని సదరు మంత్రిని పిలిచి చంద్రబాబు హితబోధ చేసినట్టు సమాచారం. అలవాటైన ప్రాణం కావడంతో చంద్రబాబు హితోక్తులను చెవికెక్కించుకోలేదని చెబుతున్నారు. సీఎం మాటలను ఇలా విని అలా వదిలేశారంట ఆ డార్లింగ్ మంత్రి. మినిస్టర్గా విశ్వరూపం చూపిస్తున్నారు, కానీ సారువారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జోరు మీద ఉండేవారంటారు ఆయన్ని దగ్గరగా చూసిన వాళ్ళు. శుక్రవారం వస్తే అయ్యవారు హైదరాబాద్ లో ఉండాల్సిందే. అమాత్యుల వారి పనులు చక్కబెట్టడానికి వెంట ఉండే వ్యక్తి షాడో మంత్రిగా మారి అన్నీ కంప్లీట్ చేస్తారని చెవులు కోరుకుంటున్నారు. మంత్రితో పనులు కావలసిన వాళ్ళు స్టార్ హోటల్కి వచ్చి పనులు పూర్తి చేసుకుంటారంట. ఏపీ వ్యవహారాలకే పరిమితమైతే బాగోదని అనుకున్నారో ఏమో పాపం. తెలంగాణలోని భూ సెటిల్మెంట్లు కూడా ఉండడంతో తెలంగాణ ప్రభుత్వానికి విషయం తెలిసి అవాక్కైనట్టు సమాచారం. పక్కాగా ఆధారాలు కూడా దొరకడంతో నిఘా పెట్టినట్టు చెబుతున్నారు. ఈ నిఘాలో విస్తుగొలిపే అంశాలు తెలియడంతో లాభం లేదనుకొని సీఎం చంద్రబాబు దృష్టికి లిఖితపూర్వకంగానే చెప్పినట్టు టాక్. లేఖలో చెప్పలేని విషయాలను ఫోన్లో చెప్పినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేశారు, మంత్రి అయ్యాక ఎట్లాంటి వ్యవహారాలు చక్కబెడుతున్నారు అన్నీ పూసగుచ్చి చెప్పేశారంట. సార్, మీ మంత్రిని కంట్రోల్ చేయండి, తెలంగాణలో ఆయన చేస్తున్న పనులేం బాగోలేవు, తెలంగాణ భూముల్లో జోక్యం చేసుకుంటున్నారు, ఏకంగా సెటిల్మెంట్ల కౌంటర్ తెరిచారు, ఈ పనులేవో ఏపీలో చేసుకోమనండి అని సూటిగా సుత్తి లేకుండా తెలంగాణ ప్రభుత్వ పెద్దలు చంద్రబాబుకు చెప్పేశారంట. తెలంగాణ ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన మాటలు విన్న తర్వాత నిఘా వర్గాల ద్వారా సీఎం చంద్రబాబు పూర్తి నివేదిక తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి పేషీలో జరుగుతున్న అన్ని పనులు తెలిసొచ్చాయంట. మంత్రి పక్కాగా బుక్ అవ్వడంతో ఆయనపై చంద్రబాబు చర్యలు తీసుకుంటారా, కేబినెట్ మార్పులు చేర్పుల్లో గేట్ పాస్ ఇస్తారా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి ప్రశ్న. ప్రస్తుతం ఈ కథనాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాక మంత్రి గారి వ్యవహారాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి.